మదిల మాట ప్రోగ్రాంలా కోట శ్రీనివాసరావు సార్తో ముచ్చట పెట్టినా. అబ్బా సారు తెలంగాణ భాష మస్తు మాట్లాడిండు. నాకు కూడా అంత మంచిగా రాలేదు. అదేంటది రామాయణం గురించి చెప్పుకుంటా. అరే బై రాముని నాయన ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిండు. గాపు రాముడు సీతను తీసుకొని జంగల్లోకి పోయిండు. వద్దన్నా అని లక్ష్మణుడు ఊరుకొచ్చిండు. ఇగో అడవిలో గుడిసేసుకొని ఉంటే రావణాసుడు వచ్చి సీతను ఎత్తుకోయిండు. అంజన్న పోయి అమ్మని చూసొచ్చిండు. ఇక ఆఖర్లా రావణాసుడిని చంపి సీతను తెచ్చుకున్నాడు రాముడు. గంతే కేల్కతం అని చెప్తా అంటే ముద్దుగా అనిపించింది. అంటే అది కోట రామాయణం అయితే ఇప్పుడు మీరు చూడబోయేది పాలమూరు రామాయణం. ఆనాటి మారీచుడే ఈనాటి నాగం జనార్దన్ రెడ్డి. ఓర్ని అట్లనా? ఇంతకు మారీషుడు అంటే ఎవరో తెలుసునా? రామాయణంలో విశ్వామిత్ర మహర్షి యాగం చేస్తుంటే మారీషుడు అనే రాక్షసుడు మొగులు మీదికెళ్ళి యాగంలా మాంసం ముద్దలేసిండట. ఆగో గాయనతో పోల్చిండు నాగమన్నను. ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడం కొరకు పైనుంచి రక్త మాంసాలు వేసి ఆ యజ్ఞాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేస్తారు. ఓర్ని అట్లనా? మొన్న కూడా గిట్లనే అన్నట్టున్నావు. ఇంటున్నావా నాగమన్నా? మేము మీకు ఎటెన్నో కనిపిస్తున్నాం. మా స్వరూపం కూడా చూపిస్తాం సమయం రాని. ఏం స్వరూపం చూపిస్తావో చెప్పు రాసారు. ఆయన గంటగానం అనబట్టే. టిఆర్ఎస్ బకాసురులారా, మీకోసమన్నా భీమున్నైతా గద పడతా తిన్నది కక్కిస్తా. ఇన్నరా నాగమన్న భీముడై గదపడతాడట. కరెక్ట్ సరిపోతాడు. జూపల్లి సారు రామాయణం, నాగమన్న మహాభారతం మంచిగా ముంగటేసుకున్నారు పురాణాలు. ఎవరేం చేస్తారో మాకు తెలియదు గాని ఇద్దరు పాలమూరు లీడర్లు అయితే కొత్త పురాణాలు వినిపించినందుకు ధన్యవాదాలు.